జీరా ఆయిల్ చట్నీ కావాలంటే, ఆయిల్ లేకుండా చట్నీ చేసుకోవాలంటే ఇలా పచ్చిమిరపకాయలని వాటర్లో ఉడికిచ్చేసుకోవాలి. ఇలా ఉడికినాక తీసేయాలి ప్లేట్లో, గిన్నెలోకి. పచ్చిమిరపకాయలు ఇలా ఉడికినాక తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి. వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఆయిల్ లేకుండా చట్నీ చేసుకుంటాకి. పప్పులు కూడా శనగపప్పులు ఆయిల్ వేయకుండా ఇట్లా వేసుకోవటమే. బండిలో వేసి వేపుకున్నాక ఆరినాక మిక్సీ పట్టుకోవటమే. కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి చట్నీలోకి. పప్పులు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. బాగా వేగితేనే పప్పులు చట్నీ రుచిగా ఉంటుంది. ఇంత కలర్ వచ్చినాక ఆపేసుకోవటమే, స్టవ్ కట్టేయటమే. ఇలా ఆగాలి పప్పులు. ఆడినాక చట్నీ పట్టుకోవాలి. పుట్నాల పప్పు కూడా వేసేస్తున్నాను చట్నీకి. రుచికి సరిపడా ఉప్పు. పోపు ఏం పెట్టట్లేదు. మన ఆయిల్ వేయకోకుండా చట్నీ చేసుకోవాలంటే ఇలా చేసుకోవటమే. జీరో ఆయిల్ చట్నీ. ఆయిల్ లేకుండా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇడ్లీతో తింటే ఆయిల్ వేయం కదా, జీరో ఆయిల్ బ్రేక్ఫాస్ట్. ఆయిల్ లేకుండా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇడ్లీ ఆయిల్ లేకుండా ఉంటుంది కదా, చట్నీ కూడా ఆయిల్ లేకుండా చేసాం కదా, ఇలా చేసుకుని తినండి. ఆయిల్ లేకుండా తినేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఆయిల్ లేకుండా రెడీ.